శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కోడూరు గ్రామంలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ వర్గాలపై అంటరానితనం దాడుల నిర్మూలన లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమానికి కె హరిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, కులం పేరుతో దూషణలు లేదా వివక్ష చట్టపరంగా నేరమని హెచ్చరించారు. బాధితులకు ప్రభుత్వం తక్షణ పరిహారంతో పాటు ఉచిత న్యాయ సేవలు అందిస్తుందని తెలిపారు. ఎవరైనా బాధితులు ఉంటే DLSA టోల్ ఫ్రీ నంబర్ 1510కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే మీకు ప్రతి విషయంలో సహకరిస్తానని రెవెన్యూ తరపున MRO గారు అష్యూరెన్స్ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ తరపున MPDO గారు అష్యూరెన్స్ ఇచ్చారు. అలాగే మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే కోర్టుకు వచ్చి జడ్జి గారికి కాగితం రాసి ఇవ్వాలని మన లాయర్ గారు అష్యూరెన్స్ ఇచ్చారు. అది మీకు తెలియపరిచారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మీరందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయా? అందరికీ ఉన్నాయా? ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్ లేని ఇల్లు లేదు కదా. ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్ ఉందా లేదా? ఇంకా మీ గ్రామంలో ఓకే. మీరు గనక కోర్టుకు రాలేని పక్షంలో మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి వెనకాల బ్యానర్ పైన ఒక నెంబర్ ఉంది చూడండి. ఏముంది? 15100. కూడా రాలేమనుకుంటే మీరు మీ చేతిలో ఉన్నటువంటి ఆ చరవాణి ఉంది కదా ఫోన్, ఆ ఫోన్ తీసుకొని ఒక్క నెంబర్ చేశారంటే డైరెక్ట్ గా ఆ ఫోన్ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతుంది. సుప్రీంకోర్టు అంటే దేశ అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీలో ఉంటుంది. అక్కడ ఏ గ్రామం నుంచి వచ్చిందో తెలుసుకొని ఆ గ్రామం సంబంధించిన జ్యుడిషియల్ ఆఫీసర్కి ఆ ఫోన్ అనేది కలుపుతారు అనమాట. సో మీ సమస్య అల్టిమేట్గా ఎక్కడికి వస్తుంది? నా దగ్గరికి వస్తుంది అనమాట. నేను ఈ యొక్క పాతపట్నం జడ్జి గారికి మీ సమస్య నేను పంపిస్తాను. సో మీరందరికీ ఉచిత న్యాయ సహాయం అనేది అందుబాటులో ఉన్నది. ఆ న్యాయ సహాయాన్ని మీరు పొందాలంటే ఏదో కోర్టుకైనా రావచ్చు, లేదా ఫోన్ ద్వారా అన్న తెలియపరచవచ్చు. మీ అందరికి ఉచిత బస్సు ఎంతమందికి తెలుసు? చెప్పాలి, చేతులు పైకెత్తాలి. ఉచిత బస్సు అంటే అందరూ చేతులు పైకెత్తారు.